పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వందేమాతర గీతం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తారకపు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వావిలాల సరళాదేవి విచ్చేశారు. తారకాపురి లయన్స్ క్లబ్ మరియు సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ సభ్యులు ఈ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాంకుమార్, బి. విష్ణు, కె. శ్యామల, బత్తుల రమణ, వి. జ్యోతి, సిద్ధార్థ గ్రంథాలయం యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల ఈ వందే మాతరం యొక్క గీతం రచన అనేది గొప్పతనం ఏంటంటే అందులో 3 అర్థాలు ఉంటాయండి. ఆ 3 ఏంటంటే మన దేశం యొక్క అందం గురించి, అలాగే సంపద గురించి, అలాగే దయ. ఈ 3 బేస్ చేసుకుని రచించిన గీతం అది. మనం స్కూల్స్లోని, కాలేజెస్లోని ప్రతిరోజు ఉదయాన్నే ఈ గీతంతో స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ఈ గీతం అనేది స్టార్ట్ చేసి అప్పుడు స్కూల్ అనేది ఎండ్ అవుతుంది. సాయంత్రం మళ్ళీ జనగణమనతో ముగిస్తారు. అలాగే ఇప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి, స్టూడెంట్స్కి అందరికీ ఈ గీతం యొక్క మీనింగ్ అందరూ తెలుసుకుని ఒకసారి అందరూ ఆ గీతం పాడడమే కాకుండా దాని మీనింగ్ తెలుసుకుంటే ఈరోజు వరకు ప్రతిరోజు పొద్దున్నే ప్రతి విద్యా సంస్థల్లోనూ, ప్రతి జాతీయ పండుగ దినాల్లోనూ కూడా ఆ గీతాన్ని ఉదయమే మనం ఆలపించి ఆ రోజు మన కల్చర్ని ప్రారంభించడం. ఇలాంటి అద్భుతమైనటువంటి గీతాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమర యోధుల సమక్షంలో సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో ఈ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడికి చేసినటువంటి మా గ్యాట్ మెంబర్ అయిన 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మనందరం కూడా వందే మాతర గీతాన్ని ఆలపించిన గేయకులన్న బహిం చంద్ర చటర్జీ గారిని, అదేవిధంగా ఆ గీతం యొక్క గొప్పతనాన్ని, ఆ గీత రచన చేసిన వారిని గుర్తుండిపోయేలాగా స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇక్కడ స్వతంత్రానికి ఎవరైతే మనకి పోరాడి మనందరం ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి కారకులైన ఈ స్వతంత్ర సమరయోధుల ముందు ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మరి మనందరం కూడా గీతాన్ని మనకి అందించిన చంద్ర చటర్జీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. మరి ముందు ఆయనకి మనందరం నమస్కరించుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ గీతం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా సరిపోతుంది.